హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది గైస్. సో ఎన్నాళ్ళ నుంచో మీరు వెయిట్ చేస్తున్న అప్డేట్ ఇవాళ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇప్పుడు ఆ అప్డేట్ ఏంటో చూద్దాం. అప్డేట్ వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేశారు గైస్. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనకి అలాట్మెంట్ అనేది లాస్ట్ వీక్ సాటర్డే అనేది రిలీజ్ అయితే అవ్వలేదన్నమాట. సో చాలా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకి నర్సింగ్ ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అయితే సో ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే అవసరం లేదు ఈ వీడియోకి. మీరు ఈ వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి. మనకి ఫేజ్ 2లో సీట్ వచ్చిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి. దీంతోపాటు ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తాను. సో ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని మీరు ఖచ్చితంగా ఎండ్ దాకా అయితే చూడండి గైస్. సో ఎండ్ దాకా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిద్ది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది గైస్ మొత్తానికి బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్. సో ఈ సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్లో మీకు ఫేజ్ 2లో సీట్ వచ్చిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. సో చెక్ చేసుకోవడానికి మనకి ఈ పీడిఎఫ్ అయితే కావాలి. సో ఈ పీడిఎఫ్ ఎక్కడ దొరికిద్దని చెప్తాను, మీరు వీడియోని లాస్ట్ దగ్గర అయితే చూడండి. సో పీడిఎఫ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బార్లో మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ హైలైట్ అయితే అవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే 22nd నెంబర్ క్యాండిడేట్ నెంబరు. సో తన డీటెయిల్స్ అనేవి ఇక్కడ హైలైట్ అయితే అయినాయి. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్కి ఫేజ్ 2లో సీట్ అలాట్మెంట్ వచ్చిందా లేదా అని చూద్దాం. సో ఇక్కడ మనం జూమ్ చేసుకుంటే ఫేజ్ 2 అని కనిపిస్తుంది కదా ఈ క్యాండిడేట్కి. సో దీన్ని బట్టి మనకు అయితే అర్థమవుతుంది. సో ఈ క్యాండిడేట్కి ఫేజ్ 2 కింద సీట్ అనేది అలాట్ అయితే అయిపోయిందనమాట. సో ఏ కాలేజ్లో అలాట్ అయిందంటే ఇక్కడ మనం చూసుకుంటే అభిరామ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో. సో ఈ క్యాండిడేట్కి ఫేజ్ 2లో సీట్ అలాట్ అయితే అయిపోయిందనమాట. సో ఇలాగైస్ మీరు ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ ఫేజ్ 1లో రిపోర్టింగ్ అయితే చేశారు కదా, చేసినప్పుడు మీరు 5600 అయితే పే చేస్తారు అలాట్మెంట్ ఆర్డర్ ఫీ డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఈ ఫీ మళ్ళీ పే చేయాలి లేదా ఆ అలాట్మెంట్ ఆర్డర్ కోసం అనేది చాలామందికి అయితే డౌట్ ఉంది కదా. సో మీరు ఎటువంటి ఫీజు అయితే పే చేయనవసరం లేదు, ఆల్రెడీ మీరు ఫేజ్ 1లో పే చేసినట్లయితే. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ ఫేజ్ 1లో 5600 అనేది పే చేసి ఉంటే సెకండ్ ఫేజ్కి మీరు 5600 అని మళ్ళీ పే చేయని అవసరం లేదు. సో ఎవరైతే ఇప్పుడు దాకా పే చేయలేదో ఆ అమౌంట్ని పే చేసి అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో గైస్ ఈ పీడిఎఫ్ మీకు కూడా కావాలంటే వీడియోని లాస్ట్ దగ్గర అయితే చూడండి. ఈ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. అలాగే ఇప్పుడు మీకు ఫేజ్ 2లో సీట్ వస్తే ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చిన కాలేజ్ వాళ్ళు ఫుల్ ఫీజ్ అలాగే మీ సర్టిఫికేట్స్ మొత్తం రిటర్న్ ఇస్తారు కదా. సో ఆ సర్టిఫికేట్స్ రిటర్న్ ఎలా తెచ్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ సర్టిఫికేట్స్ రిటర్న్ అనేది 2 ప్రాసెస్లో ఉంది గైస్. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫేజ్ 1లో ఎవరైతే రిపోర్టింగ్కి వెళ్ళారో వాళ్ళకి కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు గైస్. ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు. సో మీకు ఫేజ్ 1లో ఆ కాలేజీలో సీట్ వచ్చినట్టు, మీరు మీ సర్టిఫికేట్స్ అలాగే ఫీజు మొత్తం పే చేసినట్టు ప్రూఫ్ కింద ఒక ఫామ్ లేదా సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. సో ఈ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్గా మీరు కాలేజ్కి అయితే వెళ్ళండి. మీకు ఫేజ్ 1లో అలాట్ అయిన కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజ్కి అయితే వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అలాగే మీ ఫీజు మొత్తం రిటర్న్ అయితే తెచ్చుకోవచ్చు. ఇంకొంతమందికి అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద అడ్మిషన్స్ అన్నీ అయిపోతాయి కదా బీఎస్సీ నర్సింగ్కి. సో ఆ అడ్మిషన్స్ అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఆ ఫేజ్ 1 కాలేజ్ వాళ్ళే మీకు ఏదైతే కొత్తగా అలాట్ అయిన కాలేజ్ ఉంటుంది కదా, సో ఆ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయితే చేస్తామని చెప్పారు. సో ఫుల్ ఫీజ్ అలాగే మీ సర్టిఫికేట్స్ రిటర్న్ అనేది ఈ 2 ప్రాసెస్లో అయితే జరిగిద్ది. సో గైస్ కాలేజ్ వాళ్ళు మీకు కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోండి. లేదు మీకు కస్టోడియన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు ట్రాన్స్ఫర్ చేస్తామంటే సో ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇది ఇంకా నెక్స్ట్ డౌట్ వచ్చేసి చాలామందికి ఫేజ్ 2లో సీట్ రాలేదు కదా. సో ఫేజ్ 2లో సీట్ రాని వాళ్ళు ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చి ఉంటుంది కదా వాళ్ళకి ఫేజ్ 1లో. సో ఆ కాలేజ్ అనేది అంతే ఉండిద్దా లేకపోతే క్యాన్సిల్ చేస్తారని చాలామందికి ఇది డౌట్ ఉంది. సో చాలా కాలేజెస్ అయితే చెప్పాయన్నమాట, మీకు ఫేజ్ 2లో సీట్ వచ్చినా రాకపోయినా మీరు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ కనుక పెడితే
మీ ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోయిందని చెప్పారు కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్లీ రాంగ్ గైస్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కాలేజ్ వాళ్ళు చెప్పినా లేదా వేరే ఛానల్స్లో చెప్పినా మీరైతే నమ్మకండి. మీకు ఫేజ్ 2లో సీట్ వస్తే కానీ ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అవ్వదు. ఇన్కేస్ మీకు ఫేజ్ 2లో సీట్ రాకపోతే మీకు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ అంతే ఉండిద్ది. సో మీకు ఫేజ్ 1లో కాలేజ్కి మీరు మళ్ళీ వెళ్ళాలంటే మీరు ఆల్రెడీ రిపోర్టింగ్ చేసి అయితే ఉండాలి. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మీకు ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళాలంటే మీరు రిపోర్టింగ్ అయితే చేసి ఉండాలి. సో గైస్, ఇది వాళ్ళ వీడియో. సో ఈ పీడిఎఫ్ వచ్చేసేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టాను. సో ఎవరికైతే ఈ సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ కావాలో మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఈ పీడిఎఫ్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఏ ఫేజ్లో వచ్చిందో సీట్ అనేది. సో అలాగే మీరు ఈ పీడిఎఫ్ కావాలంటే డైరెక్ట్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అఫీషియల్ సైట్ నుంచి కూడా అయితే చెక్ చేసుకోవచ్చు గైస్. సో ఈ లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో పిన్ చేస్తాను. సో ఎవరికైతే ఈ లింక్స్ పీడిఎఫ్స్ కావాలో వాళ్ళు వీడియో డిస్క్రిప్షన్ అలాగే కామెంట్స్ అయితే చెక్ చేసుకోండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.